Hello, welcome to this channel. My name is Laya అండ్ నేను ఈ ఛానల్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నాలెడ్జ్ షేర్ చేయబోతున్నాను. ముందు ఈ వీడియో హిస్టరీ ఆఫ్ ఏఐ గురించి చెప్పాను. ఏఐ ఎలా స్టార్ట్ అయింది, ఎవ్రీథింగ్ ఆ వీడియోలో షేర్ చేశాను ముందు వీడియోలో. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఏఐలో మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. 4 కాంపోనెంట్స్ అండ్ మీకు స్క్రీన్ పెద్దగా చేస్తాను. విజిబుల్ అయింది అనుకుంటా. సో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ. ముందు వీడియోలో హిస్టరీ ఆఫ్ ఏఐ గురించి, ఏఐ అంటే ఏంటి అనేది చెప్పాను. సో కాంపోనెంట్స్ మాట్లాడుకుందాం. సో 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ అండ్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నాలెడ్జ్ రిప్రజెంటేషన్. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంట్రోల్ స్ట్రాటజీ ఇన్ఫరెన్స్ ప్రాసెస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏఐ హార్డ్వేర్. సో ఈ 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంట్రోల్ స్ట్రాటజీ ఇన్ఫరెన్స్ ప్రాసెస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏఐ హార్డ్వేర్. జనరల్గా చెప్పాలంటే ఈ 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ ద్వారా ఏంటంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎట్లా నేర్చుకుంటుంది, ఎట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ థింక్ చేయగలుగుతుంది అనేది ఈ కాంపోనెంట్స్ ద్వారా మనం నేర్చుకుంటాం. సో నేను ఫస్ట్ ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో జనరల్గా మీకు నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏమర్థమవుతుంది అంటే ఉన్న నాలెడ్జ్ని అది ఏ విధంగా యూస్ చేసుకుంటుంది. అండ్ లైక్ సింపుల్గా చెప్పాలంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ యొక్క ఫ్యాక్ట్స్ని కానీ రిలేషన్షిప్స్ అనేవి స్ట్రక్చర్లో ఉండడం, లైక్ ఒక స్ట్రక్చర్డ్ వేగా స్టోర్ అయ్యి ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్. దీనికి ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం చెప్తాను. అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మీకు అది ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫ్యాక్ట్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ రిలేషన్షిప్స్. దీని గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ జనరల్గా డేటా స్ట్రక్చర్స్ అంటే మనకి ఏం తెలుసు, జనరల్గా డేటాని ఒక స్ట్రక్చర్డ్ వేగా లైక్ అరే విధంలో కానీ లేకపోతే స్టాక్ రూపంలో కానీ క్యూ రూపంలో కానీ డేటాని స్టోర్ చేసుకోవడం. సో అది మనకి జనరల్గా తెలిసిందే. అలాగే ఏఐ అనేది ఒక ఇన్ఫర్మేషన్ని స్ట్రక్చర్డ్గా ఇన్ఫర్మేషన్ని స్ట్రక్చర్డ్లో స్టోర్ చేసుకోవడం ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకుంటే దానిని మనము నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అని అంటాం. దీనికి జనరల్గా ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సిరిని వాట్స్ ది వెదర్ లైక్ టుడే అని అడిగామనుకోండి. వాట్స్ ది క్వశ్చన్ వచ్చేసి వాట్స్ ది వెదర్ లైక్ టుడే అని అడిగామనుకోండి. ఇందులో ఫస్ట్ అప్పుడు సిరి ఆ ఏఐ ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఎలా యూజ్ చేసుకుంటుందంటే మొదలుగా 3 అబ్జర్వ్ చేస్తుంది. ఇందులో 3 అబ్జర్వ్ చేస్తుంది. ఆ 3 ఏంటి అంటే ఫస్ట్ ఫ్యాక్ట్స్ వచ్చేసి ఏంటి, లైక్ మనం అడిగిన క్వశ్చన్లో వాట్స్ ది వెదర్ ఈజ్ టుడే, ఇందులో వెదర్ అనే ఫ్యాక్ట్ని తీసుకుంటుంది. వెదర్ అనేది ఒక ఫ్యాక్ట్ అండ్ అది ఈ వెదర్ అనే ఫ్యాక్ట్ దేనికి రిలేటెడ్, టెంపరేచర్కి
ఇంకా లైక్ రెయిన్ వీటన్నిటికి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ అది రిలేట్ చేసుకుంటుంది. లైక్ వెదర్ అనే ఒక ఫ్యాక్ట్ తెలియగానే ఈ వెదర్ అనేది లైక్ టెంపరేచర్ పైన, లైక్ రెయిన్, సమ్మర్, సో వాటిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. వెదర్ అనేది సీజన్స్ని బట్టి ఉంటుంది అనేది ఇది ఒకటి రిలేట్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేసేది ఫ్యాక్ట్. అలాగే ఇంకో ఫ్యాక్ట్ ఏంటి, టుడే మనము ఏ రోజు వెదర్ అడుగుతున్నాం, టుడే. సో టుడే అనేది డిపెండ్స్ అపాన్ మనం ఇప్పుడు రెయినీ సీజన్లో ఉన్నాం కాబట్టి అది టుడే కాబట్టి అట్లా. అదే మనం సమ్మర్ సీజన్లో అడిగామనుకోండి అప్పుడు వేరే వెదర్ చూపిస్తుంది. సో ఈ వెదర్ అనేది టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ మనం అడిగే డేని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో టుడే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్. ఇది కూడా ఒక ఫ్యాక్టే. సో ఫస్ట్ ఈ ఈ ఈ ఫ్యాక్ట్స్ని ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే రిలేషన్షిప్స్. ఫ్యాక్ట్స్ని ఐడెంటిఫై చేశాక రిలేషన్షిప్స్ని ఐడెంటిఫై చేస్తుంది. లైక్ ఎలాగా, మనం అడిగిన క్వశ్చన్లో వాట్స్ ది వెదర్ టుడే ఈజ్ అనే దానిలో మన సిటీకి ఆ వెదర్కి రిలేషన్షిప్ చేసుకుంటుంది. అలాగే వెదర్ విల్ డిపెండ్ అపాన్ టైం కూడా. సో వెదర్ విల్ డిపెండ్ అపాన్ ఏరియా, మనం ఏరియా ఆర్ సిటీ దాన్ని బట్టి, అండ్ ఆల్సో మనం అడిగే టైంని బట్టి కూడా. లైక్ ఇప్పుడు డేకి ఒక వెదర్ ఉంటుంది అండ్ ఈవినింగ్ కాగానే ఒక వెదర్ టైం చూపిస్తుంది. సో అది ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి, ఏ డే రోజు అడుగుందో వెదర్ గురించి అడిగారు. అండ్ ఈ వెదర్ ఈ టుడే అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మనం అడిగే ఏరియా, సిటీ అండ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జమ్మూ అండ్ కాశ్మీర్లో అడిగితే ఒక వెదర్ చూపిస్తుంది, అలాగే మన సౌత్ ఇండియాలో ఒక వెదర్ చూపిస్తుంది. సో మనం ఉండే ఏరియా ఆర్ సిటీని బట్టి అండ్ మనం అడిగే టైంని బట్టి, మార్నింగా ఈవినింగా. సో దట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది వెదర్ అండ్ దిస్ ఏరియా ఆర్ సిటీ అండ్ టైం. ఇలా రిలేషన్షిప్ చేసుకుంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే రూల్స్. రూల్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం కొన్ని రూల్స్ పాటించాల్సి వస్తుంది. లైక్ యూనిఫామ్ వేసుకోవడం కానీ, సాటర్డే వస్తే వైట్ యూనిఫామ్కి వైట్ షూస్, నార్మల్ యూనిఫామ్కి బ్లాక్ షూస్, అట్లా జనరల్గా చేస్తాం కదా. సో అట్లనే ఏఐ కూడా మనకి డేటా ఉన్నంత మాత్రాన సరిపోదు. లైక్ రిలేషన్షిప్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు దీనికి ఇక్కడ నాలెడ్జ్ ఉంది, వెదర్ గురించి అడుగుతున్నాము, టెంపరేచర్ రెయిన్ పైన గురించి ఉంటుంది, అండ్ టుడే అండ్ అండ్ మన అది అనేది ఏరియా బట్టి, సిటీ బట్టి, టైంని బట్టి, ఇదంతా డేటా. బట్ ఇది రూల్ ఏం అప్లై చేసుకుంటుందంటే, ఈ రూల్లో వచ్చిన వెదర్ డేటా ఏ విధంగా ఫార్ములేట్ చేసి రెస్పాండ్ అవ్వాలో ఈ రూల్ స్టెప్ ద్వారా మనకి రెస్పాండ్ అవుతుందన్నమాట. సో ఇది నాలెడ్జ్ రిప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిగిన దానికి దాని దగ్గర డేటా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎంతో అంత సెంటిగ్రేటెడ్ వెదర్ డేటా అది కనిపెట్టింది అనుకోండి, మనకి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనేది దానికి తెలియాలి అంటే ఈ రూల్స్ అనేది అప్లై చేసుకోవాలి. రూల్స్ అప్లై అనేది చేస్తే అది ఇచ్చే విధానం బట్టి ఉంటుంది. లైక్ టుడే ది వెదర్ ఈజ్ సమ్వాట్ దిస్ మచ్, టుడే ది వెదర్ ఈజ్ సంథింగ్ సెంటిగ్రేడ్ అని మనకి చెప్పే విధానం బట్టి ఉంటుందన్నమాట. నార్మల్గా ఇప్పుడు అది రూడ్గా బిహేవ్ లైక్ రూడ్గా ఆన్సర్ ఇవ్వకుండా ఎస్ అదొక సెంటెన్స్ ఫార్ములేటెడ్గా చెప్తుంది. లైక్ ఎస్ టుడే ది వెదర్ ఈజ్ దిస్ మచ్ సెంటిగ్రేడ్ అని ఇలా చెప్తుంది. సో దానికది సొంతంగా రిలేట్ చేసుకొని ఒక సెంటెన్స్ వేలో చెప్తుంది అంటే అది రూల్స్ పాటించడం వల్ల. సో ఇదంతా నాలెడ్జ్ రిప్రజెంటేషన్ కిందికే వస్తుంది. సో నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే, ఉన్న నాలెడ్జ్తోని ఏ విధంగా అది వర్క్ చేయడం. అర్థమవుతుందా? సో ఇది నాలెడ్జ్ రిప్రజెంటేషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంట్రోల్ స్ట్రాటజీ ఇన్ఫరెన్స్ ప్రాసెస్. సో కంట్రోల్ స్ట్రాటజీ ఇన్ఫరెన్స్ ప్రాసెస్లో మనము జనరల్గా చెప్పాలంటే ఇది హ్యూరియాస్టిక్ సెర్చ్ అనేది కూడా దీని కిందకే వస్తుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే
ఈ సెకండ్ కాంపోనెంట్ ద్వారా లైక్ కంట్రోల్ స్ట్రాటజీ ఇన్ఫరెన్స్ ప్రాసెస్ ద్వారా ఏఐ అనేది ఏ ఏ స్టెప్స్ తీసుకుంటే ఒక డిసిషన్కి వస్తుంది. ఐ మీన్ ఒక డిసిషన్ని తీసుకోవాలంటే ఏ ఏ స్టెప్స్ యూస్ చేయాలి అనేది ఈ కాంపోనెంట్ కంట్రోల్ స్ట్రాటజీ ఇన్ఫరెన్స్ ప్రాసెస్ ద్వారా అవుట్కమ్ ఇస్తుందన్నమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిసిషన్ తీసుకోవాలి అంటే కొన్ని స్టెప్స్ని పాటించాలి. సడన్గా ఒక మే ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలి అంటే అన్నీ ఆలోచిస్తాం కదా! సేమ్ అలాగే ఒక ఏఐ అనేది ఒక డిసిషన్ తీసుకోవాలంటే కొన్ని స్టెప్స్ అనేది అది పాటించాలన్నమాట. సో, ఇట్ విల్ పర్ఫార్మ్ సీరీస్ నంబర్ ఆఫ్ స్టెప్స్. సీరీస్ నంబర్ ఆఫ్ స్టెప్స్ పాటించడం ద్వారా అది ఒక డిసిషన్‌కొస్తుంది. లైక్ వన్ డిసిషన్. అది మనం కంట్రోల్ స్ట్రాటజీ ఇన్ఫరెన్స్ ప్రాసెస్. దీనికి కూడా ఒక సింపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సెకండ్ దానికేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ మీ ఇంటి నుంచి వేరే ఏదన్నా దూరం దేశం కానీ ఆర్ సమ్‌వాట్ ఏదో మీ ఇంటికి నుంచి కొంచెం దూరంలో ఏదైనా సిటీకి కానీ ఆర్ ప్లేస్‌కి గానీ వెళ్తున్నారనుకోండి. మీరప్పుడు ఏం చేస్తారు? మీకప్పుడు రూట్ తెలీదు సరిగ్గా. అప్పుడు మీరు జీపీఎస్‌ని యూజ్ చేసి కనుక్కోవాలి. ఆ రూట్ ద్వారా వెళ్ళాలి అనుకోండి. జీపీఎస్ అనేది ఒక ఏఐ యూజ్ చేస్తే అదేం చేస్తుంది? జీపీఎస్‌ని యూజ్ చేశారనుకుందాం. అప్పుడు ఏఐ ఈ కాంపోనెంట్ ద్వారా 2 ఐడెంటిఫై చేస్తుంది. వన్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ అదర్ వన్ ఈజ్ రూల్. ఇన్ ఫ్యాక్ట్‌లో మన ఇంటి లొకేషన్ అండ్ ఆ ప్రదేశం ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనుకుందాం. మీరు మీ ఇంటి లొకేషన్ నుండి రెస్టారెంట్ లొకేషన్‌ని ఐడెంటిఫై చేస్తుంది. ఫస్ట్ ఇందులో కూడా ఫ్యాక్ట్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఈ ఫ్యాక్ట్‌లో ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి నుంచి ఆహ్, లైక్ మనం ఏమనుకున్నాం రెస్టారెంట్ అనుకున్నాం. సో, ఫస్ట్ మీ ఇంటి లొకేషన్. సో, హౌస్ లొకేషన్ అండ్ ఆల్సో రెస్టారెంట్ లొకేషన్. అండ్ ఆల్సో రెస్టారెంట్ లొకేషన్. ఈ రెస్టారెంట్ లొకేషన్ అండ్ హౌస్ లొకేషన్ అనేది రెండిటిని ఐడెంటిఫై చేస్తుంది. సో, దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ దట్ దే హావ్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇవి 2 ఫ్యాక్ట్స్ లాగా కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒక దారి కాకుండా ఇంకా వేరే అవైలబుల్ రోడ్స్ ఉన్నాయో లేదో ఈ ఫ్యాక్ట్స్‌లో చెక్ చేస్తుందనమాట. లైక్ ఇప్పుడు ఒకటే దారి కాకుండా ఏమన్నా షార్ట్‌కట్ రూట్స్ ఉన్నాయా? లేకపోతే సింపుల్ వేలో ఎళ్ళొచ్చా లేదా అనేది కూడా చేస్తుంది. సో, అదర్ అవైలబుల్ రోడ్స్ అనేది కూడా ఐడెంటిఫై చేసేది ఈ ఫ్యాక్ట్‌లోనే. సో, అదర్ అవైలబుల్ రోడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందంటే సెకండ్ స్టెప్ వచ్చేసి రూల్స్. ఇందులో కూడా రూల్స్, రూల్స్ పాటిస్తుంది. ఏం పాటిస్తుంది? రూల్స్ అంటే ఏందంటే ఈ స్టెప్‌లో ఫాస్టర్ రూట్ అంటే ఏ రూట్‌లో తొందరగా చేరుకుంటామో అండ్ హెవీ ట్రాఫిక్ క్లోజ్డ్ ఏమైనా ఉన్నాయో ఏమో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అవైలబుల్ రోడ్స్ 1 ఆర్ 2 ఉన్నా సరే వేరే అవైలబుల్ రోడ్‌లో హెవీ ట్రాఫిక్ ఉండొచ్చేమో అండ్ సమ్ రోడ్స్ ఏమన్నా క్లోజ్డ్ అయ్యి ఉండొచ్చేమో. సో, అలా కూడా ఏమన్నా జరగొచ్చేమో అని చెప్పి వాటిని ఐడెంటిఫై చేస్తుంది. లైక్ ఐడెంటిఫై చేయడాన్ని ఈ రూల్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తుంది. లైక్ క్లోజ్డ్ రోడ్స్ ఏమైనా ఉన్నాయా? క్లోజ్డ్ రోడ్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ క్లోజ్డ్ రోడ్స్ ఉంటే సమ్ దిస్ ఈ ఈ యా ఈ రోడ్‌లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే రోడ్ క్లోజ్ ఉన్నాయి. ఆ రోడ్ క్లోజ్ చేసుంది అనడం. లేకపోతే హెవీ ట్రాఫిక్ అయినా ఉండడం. ఆ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు అది తీసుకోదు. ఆ రోడ్‌ని కన్సిడర్ చేయదనమాట. సో, ఈ రూల్స్ ద్వారా ఫస్ట్ ఈ ఫ్యాక్ట్స్‌లో అవైలబుల్ రోడ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. ఉన్నంత మాత్రాన వాటిని పాటించదు. ఆ రోడ్స్‌లో ఏమన్నా క్లోజ్ రోడ్స్ ఉన్నా, హెవీ ట్రాఫిక్ రోడ్స్ ఉన్నా, లేకపోతే రోడ్ సరిగ్గా బాలేకపోయినా, లేకపోతే ఆ పలానా రోడ్ సైడ్ వెళ్తే మనకి సేఫ్ కాకపోయినా అట్లాంటివేమన్నా ఉన్నాయా లేదా చెక్ చేయడం కూడా ఏఐ బాధ్యతనే. సో, ఈ రూల్స్ ఈ ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్‌లో రూల్ ఏమో రిలేషన్‌షిప్స్ ఈ ఈ ఫ్యాక్ట్స్‌ని ఐడెంటిఫై చేసి ఒక సెంటెన్స్ ఫార్మేషన్‌లో ఎలా అయితే చెప్తుందో, ఈ రూల్ ఏంటంటే ఈటిని ఐడెంటిఫై చేసి మనకి ఏది బెస్ట్ రూట్, ఏ రూట్‌లో వెళ్తే మనము ఫాస్ట్‌గా, ఎఫిషియంట్‌గా అండ్ ఏ ప్రాబ్లమ్ లేకుండా చేరుకుంటాము అనేది ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాసెస్ చేసేది ఈ రూల్ అనమాట. సో, ఇది ఈ 2 2 కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మిగతా 2 కాంపోనెంట్స్ గురించి నేను చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.